హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దొంగతనం చేసి రాధని ఇరికించాలని చూసిన ప్రియా చెంప పగలగొట్టి బుద్ధి చెప్పిన రామచంద్రయ్య. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రియ ఒంటరిగా కూర్చొని రాధ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. వసై రాధ, నువ్వు నా బావని పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నాశనం చేశావు. కానీ నేను మాత్రం ఇక నిన్ను వదిలిపెట్టను. ఎలాగైనా నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేసి మా బావతో నా మెడలో తాళి కట్టించుకుంటాను. ఇక మమ్మీ రాధని బయటికి పంపించలేదు. నేనే ఏదో ఒకటి చేసి ఆ రాధని బయటికి గెంటేలా చేస్తాను. ఏం చేయాలి, ఏం చేస్తే ఇంట్లో వాళ్ళు రాధని బయటికి గెంటేస్తారు అని చెప్పి ప్రియ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే ప్రియాకి ఒక ఆలోచన వస్తుంది. అవును, ఆ ప్లాన్ ప్రకారం నేను రాధని ఇంట్లో నుంచి బయటికి పంపించవచ్చు. రాధ మంచిది కాదని ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించవచ్చు. ఈరోజు రాత్రే ఆ ప్లాన్ని నేను సక్సెస్ చేస్తాను అని చెప్పి ప్రియ అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అందరూ కూడా భోజనం చేసి ఎవరి గదిలో వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఇక ప్రియ వెంటనే నిద్రలేచి బయటికి వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక ఎవరు కనిపించకపోవడంతో ప్రియ ఇదే సరైన సమయం. ఇక వెంటనే నేను నానమ్మ గదిలోకి వెళ్ళి తన దగ్గర ఉన్న ఆ తాళాలు తీసి వెంటనే బీరువాలో డబ్బులు దొంగతనం చేస్తాను. ఇక అందరినీ ఆ రాధే దొంగతనం చేసిందని నమ్మిస్తాను అని చెప్పి ప్రియ అనుకుంటూ ఇక కంగారు పడుతూ వాళ్ళ నానమ్మ రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక రామచంద్రయ్యకి బాగా దాహం వేయడంతో మంచినీళ్లు తాగడానికి కిచెన్లోకి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా ఇక ప్రియ కంగారు పడుతూ ఇక వాళ్ళ నానమ్మ రూమ్లోకి వెళ్తూ ఉండడం చూసిన రామచంద్రయ్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇదేంటి ప్రియ ఈ టైంలో అమ్మ గదిలోకి వెళ్ళడం, అంతేకాకుండా కంగారు పడుతూ ఒక దొంగలాగా అటూ ఇటూ చూస్తూ వెళ్తూ ఉందేంటి, ఏం జరిగి ఉంటుంది, ప్రియాని అడిగి తెలుసుకుందాం అని చెప్పి రామచంద్రయ్య వెళ్తూ ఉంటాడు. ఇక వెంటనే రామచంద్రయ్యకి ఒక ఆలోచన వచ్చి, వద్దు, అసలు ప్రియ ఏం చేయబోతుందో నిజంగా చూస్తాను అని చెప్పి ఇక రామచంద్రయ్య చాటుగా ఉండి ప్రియాని గమనిస్తూ ఉంటాడు. ఇక ప్రియ వెంటనే వాళ్ళ నానమ్మ గదిలోకి వెళ్ళి తన దిండు కింద ఉన్న ఆ తాళం చేతులు తీసి బీరువా ఓపెన్ చేసి ఆ డబ్బు దొంగతనం చేసి ఇక తిరిగి ఆ డబ్బు తీసుకొని బయటికి వస్తూ ఉంటుంది. అది చూసిన రామచంద్రయ్య ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇదేంటి, అమ్మ గదిలో నుంచి ప్రియ డబ్బు తీసుకువెళ్ళడం ఏంటి, అడిగితే అమ్మ డబ్బు ఇచ్చేది కదా, మరి ఎందుకు ఇలా దొంగతనం చేస్తుంది, ఏం జరిగి ఉంటుంది అని రామచంద్రయ్య అనుకుంటూ ఉంటాడు. ఇక ప్రియ ఆ డబ్బు తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక రామచంద్రయ్య కూడా సర్లే తీసుకువెళ్ళని, రేపు ఉదయాన్నే ఏదైనా గొడవ జరిగితే అప్పుడు చెప్తాను అని చెప్పి ఇక రామచంద్రయ్య కూడా తన గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక రామచంద్రయ్య అందరూ కూడా కాఫీ తాగుతూ టీవీ చూస్తూ ఉంటారు. ఇంతలోనే ఇక ఆ పెద్దావిడ హాల్లోకి వచ్చి, ఒరేయ్ పెద్దోడా, నా బీరువాలో ఉన్న డబ్బు కనిపించడం లేదురా, అది 10 లక్షల రూపాయలు, కానీ ఎవరు తీశారో అర్థం కావడం లేదు. నేను భద్రంగా తాళం వేశాను, కానీ తాళం ఉన్నట్టే ఉండి లోపల డబ్బులు మాయమైపోయాయిరా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రామచంద్రయ్య, అదేంటమ్మా, నీ గదిలోకి ఎవరొస్తారు, నువ్వు తప్ప అనగానే అప్పుడు ఆవిడ, అవునరా, నిజం చెప్తున్నాను, నా బీరువాలో ఉన్న డబ్బు లేదురా, ఇప్పుడు కనబడను లేదు, ఎవరో కావాలనే ఈ డబ్బు తీసి మోసం చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళే, పరాయి వాళ్ళు ఎవరూ రారు అనగానే ఇక అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రామచంద్రయ్య, ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు, ఇంట్లో వాళ్ళు దొంగతనం చేయడం ఏంటి, లేదు నేను నమ్మను అంటూ ఉంటే అప్పుడు ప్రియ, ఏంటి పెదనాన్న అలా మాట్లాడుతున్నావు, మన ఇంట్లో వాళ్ళకి కొత్త వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళే ఈ దొంగతనం ఏమైనా చేసి ఉంటారేమో, మనకేం తెలుసు అని ప్రియ అనగానే అప్పుడు రాధ మాత్రం, చూడు ప్రియ, నేను డబ్బు దొంగతనం చేసేదానిలాగా కనిపిస్తున్నానా, చూడు, ప్రాణం పోయినా నేను దొంగతనం చెయ్యను
అని రాధ అంటూ ఉంటే అప్పుడు ప్రియ, చూడు రాధా, నువ్వు దొంగ ఎవరైనా దొంగతనం చేశాక తనను ఒప్పుకుంటారా? లేదు, కావాలనే నువ్వు దొంగతనం చేసినట్టు నాకు అనిపిస్తుంది అని ప్రియ అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడు ప్రియ, మనం చూస్తే కళ్ళతో చూస్తేనే వాళ్ళ గురించి అలా మాట్లాడాలి. నువ్వు చూడండి ఎలా ఇప్పుడు రాధ డబ్బు తీస్తుందని మాట్లాడుతున్నావు. చూడు, అలా మాట్లాడడం తప్పు, ఇంకొకసారి మాట్లాడొద్దు అని రామచంద్రయ్య అనగానే అప్పుడు దమయంతి, ఏంటి బావగారు, ప్రియ అన్న దాంట్లో తప్పేముంది? మన ఇంట్లో ఏ ఒక్కరోజైనా డబ్బు పోవడం జరిగిందా? ఇప్పుడు ఈ రాధ వచ్చాకే ఈ డబ్బు మాయమైపోయింది అంటే దానికి కారణం రాధే కదా అని దమయంతి అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడు దమయంతి, నిజం నిరూపించిన తర్వాతనే ఆ రాధ గురించి అలా మాట్లాడాలి అని దమయంతి అంటుంది. ఇక ఇంతలోనే విక్రమ్, మావయ్య, ఎందుకు మావయ్య అంతలా కంగారు పడుతున్నారు? దొంగ ఎవరో ఇప్పుడే తెలిసిపోతుంది. వెంటనే మన ఇంట్లో ఉన్న ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది కదా అనగానే అప్పుడు రామచంద్రయ్య, లేదురా, సీసీ ఫుటేజ్ ఓపెన్ చెయ్యకున్నా అవసరం లేదు, ఆ దొంగ ఎవరో నాకు తెలుసు అని రామచంద్రయ్య చెప్పడంతో అది విన్న ప్రియ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, రాత్రి నేను నానమ్మ గదిలోకి వెళ్ళి డబ్బు తీసుకొస్తూ ఉండగా పెదనాన్నేమైనా చూశాడా? మరి దొంగతనం చేసింది నాకు తెలుసు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాడు అని ప్రియ కంగారు పడుతూ ఉండగా ఇక విక్రమ్, ఎవరు మావయ్య, చెప్పు, ఆ డబ్బు దొంగతనం చేసింది ఎవరో చెప్పు, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడతాను అని విక్రమ్ అనగానే అప్పుడు రామచంద్రయ్య, ఎవరో కాదురా, ఈ ప్రియానే. ప్రియ డబ్బు దొంగతనం చేసింది. ఆ నేరాన్ని రాధ మీద వేసి తనని బయటికి పంపించాలని చూస్తుంది అని రామచంద్రయ్య చెప్పగానే ఇక మాటలు విన్నా అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే దమయంతి, ఏంటి బావగారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రియ దొంగతనం చేయడం ఏంటి? తనకి ఆ అవసరం కూడా లేదు. తను కోట్ల ఆస్తికి వారసురాలు. దొంగతనం చేయవలసిన అవసరం నా కూతురికి ఎప్పటికీ ఉండదు అని దమయంతి అంటూ ఉంటే అప్పుడు రామచంద్రయ్య, చూడు దమయంతి, నేను కల్లారా చూశాను, అందుకే దీని గురించి ఇంతసేపు ఎవరితో చెప్పలేదు. కానీ రాత్రి ప్రియ అమ్మ గదిలోకి వెళ్ళి ఆ బీరువాలో డబ్బు తీసుకొని వస్తూ ఉండగా నేను కల్లారా చూశాను. ఆ డబ్బు ఏదో అవసరమై ఉంటుంది, ఆ నిజం ఉదయాన్నే చెప్తుంది అనుకున్నాను. కానీ తను దొంగతనం చేసి ఆ ప్లేస్లో రాధని ఇరికించాలని చూస్తే నేను కల్లారా చూసింది ఎలా చెప్పకుండా ఉంటాననుకున్నావు? చూడు ప్రియా, తప్పు చేసి నువ్వు రాధ మీద ఈ నింద వేయడం మంచిది కాదు అని రామచంద్రయ్య అనగానే అప్పుడు ప్రియా, లేదు పెదనాన్న, నేను ఈ దొంగతనం చెయ్యలేదు, రాధే చేసింది, వెంటనే తనని మెడ పట్టుకొని బయటికి గెంటై అని ప్రియా చెప్పగానే ఆ మాటలు విన్న రామచంద్రయ్య ప్రియా చెంప పగలగొట్టి బుద్ధి చెప్తాడు. అది చూసిన దమయంతి, బావగారు, ప్రియా మీద అలా నింద వేయడం మంచిది కాదు, మర్యాద కూడా కాదు అంటూ ఉంటే ఇక వెంటనే విక్రమ్, మావయ్య, ఎందుకు మావయ్య అంత తొందరపడుతున్నావు? చూడు, అన్ని నిజాలు తెలియాలి అంటే వెంటనే మనం ఇంట్లో ఉన్న సీసీ కెమెరాని ఓపెన్ చూస్తే ఎవరు దొంగతనం చేశారో అందరి ముందు నిజం బయటపడుతుంది. ఉండండి మావయ్య, వెంటనే నేను సీసీ కెమెరా ఓపెన్ చేసి చూస్తాను అని చెప్పి ఇక విక్రమ్ వెంటనే ఆ కెమెరాని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఇక అందులో ప్రియ రాత్రిపూట వాళ్ళ నానమ్మ గదిలోకి వెళ్ళడం, బీరువాలో ఉన్న డబ్బులు తీస్తూ ఉండడం, ఎవరూ చూడకుండా బయటికి రావడం, ఇదంతా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంటుంది. ఇక అది చూసిన అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే సునంద ప్రియా దగ్గరికి వచ్చి, ఏంటే, ఎందుకు ఇలా రాధ మీద ఇంత కక్ష పెంచుకున్నావు? చూడు, విక్రమ్ రాధ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోవాలి, కానీ ఎందుకే రాధ మీద ఇంతలా కక్ష గట్టావు అని చెప్పి సునంద ప్రియా చెంప పగలగొడుతుంది. ఇక అది చూసిన దమయంతి, సునంద, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అంటే ప్రియా కంటే నీకు రాధ ఎక్కువైపోయిందా? ఆఫ్టర్ ఆల్ ఒక టీ కొట్టు దానికోసం నా కూతురు మీద చేయి చేసుకుంటావా? ఎంత ధైర్యం నీకు అని చెప్పి ఇక దమయంతి సునంద మీద
చెయ్యి చేసుకోబోతూ ఉంటుంది. అది చూసిన రామచంద్రయ్య కోపంతో రగిలిపోతూ, దమయంతి, నీ ఏం చేస్తున్నావు? ఈ ఇంటి ఆడపిల్ల మీద చెయ్యి లేపడం సంస్కారం కాదు. తప్పు చేసిన ప్రియాని ఏమీ అనకుండా మందలించకుండా వదిలేసి ఏ పాపం తెలియని రాధ చేసిందని ఆ నిందని రాధ మీద వేసి తనని బయటికి గెంటేయాలని చూస్తున్న ప్రియాని వదిలేసి సునంద మీద చేయి చేసుకోబోతావా? చూడు, ఇంకొకసారి నువ్వు సునంద మీద చెయ్యి లేబట్టావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని రామచంద్రయ్య అనగానే అప్పుడు విక్రమ్, చూడత్తా, నీ కూతురు తప్పు చేసినా నీకు మాత్రం నీ కూతురు ఏది చేసినా ఒప్పులాగే అనిపిస్తుంది. కానీ ఏ తప్పు చెయ్యని రాదని మా అమ్మని ఇంతలా అవమానించారు కదా, ఇక ఒక్క నిమిషం కూడా మేము ఈ ఇంట్లో ఉండం అని చెప్పి ఇక విక్రమ్, అమ్మ, నాన్న, రాధ వెళ్ళిపోదాం పదండి అని చెప్పి ఇక అందరూ కూడా ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అది చూసిన రామచంద్రయ్య, విక్రమ్, ఏం చేస్తున్నావురా? నన్ను వదిలి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా? నాకు ఇచ్చిన మాటని కూడా వదిలేసి వెళ్తావా? చూడు, నా కూతుర్ని తెచ్చి అప్పగిస్తానని నాతో చెప్పావు. అది నెరవేర్చకుండానే నన్ను వదిలి వెళ్ళిపోతారా? నిన్ను చిన్నప్పటి నుండి కన్న తండ్రి కంటే ఎక్కువగా పెంచాను కదరా, అలాంటి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా అని రామచంద్రయ్య అనగానే అప్పుడు విక్రమ్, లేకపోతే ఏంటి మావయ్య, ఈ దమయంతి ప్రియ ఇద్దరూ కలిసి రాధని అమ్మని అంతలా అవమానిస్తూ బాధ పెడుతూ ఉంటే ఇక ఈ ఇంట్లో ఎలా ఉంటామనుకున్నావు? లేదు, మేం బయటికి వెళ్ళిపోతాం మావయ్య, కావాలంటే నువ్వు కూడా మాతో వచ్చేయ్, పదండి మావయ్య అని విక్రమ్ అంటూ ఉంటే ఇక మాటలు విన్నా దమయంతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఇప్పుడు విక్రమ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇక శాశ్వతంగా రాధకి దగ్గరైపోతాడు. ఇక మేము వేసే ప్లాన్లన్నీ నాశనమైపోతాయి. ఇక ప్రియ, విక్రమ్ ఎప్పటికీ కలుసుకోలేరు అని చెప్పి ఇక వెంటనే దమయంతి సునంద దగ్గరికి వచ్చి, సునంద, నన్ను క్షమించు, నీ మీద చేయి చేసుకోబోయినందుకు నన్ను క్షమించు అని చెప్పి దమయంతి సునంద కాళ్ళు పట్టుకొని, లేదు, మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోకూడదు, నేను చేసింది తప్పే, ప్రియాని నన్ను క్షమించండి, విక్రమ్ వెళ్ళిపోవద్దు అని దమయంతి బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఇక అది చూసిన విక్రమ్ తన మనసులో, ఇదేంటి, ఇంతలోనే అత్తలో ఇంత మార్పు ఎలా వచ్చింది అని విక్రమ్ అనుకుంటూ ఉంటే అప్పుడు సునంద, వదిన, వదులు వదిన, అయినా నేను ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే ఇది మీ ఇల్లు, మొన్న చెప్పావు కదా, అంతా వదిలేసి పుట్టింట్లో ఉండాలన్నా మా నుంచి కాదు అని, అందుకే వెళ్ళిపోవాలనుకుంటున్నాం, వదిలేయి వదిన అని సునంద అనగానే అప్పుడు దమయంతి, ఏంటి సునంద, నేనన్న మాటలు నాకు మళ్ళీ రివర్స్ చెప్తున్నావా? నేను చేసింది తప్పని చెప్పాను కదా, నన్ను క్షమించు అని దమయంతి బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే రాధ దమయంతి దగ్గరికి వచ్చి, ఏంటి దమయంతి గారు, ఇప్పుడు విక్రమ్ మేము అందరం బయటికి వెళ్ళిపోతే ఇక విక్రమ్ ప్రియ శాశ్వతంగా దూరం అయిపోతారని తెలిసే మళ్ళీ ఇలా ప్లాన్ వేశావు కదా అని రాధ అనగానే అప్పుడు దమయంతి, రాధ, ఇదంతా నీ వల్లే నా కుటుంబం ఇలా నాశనమైపోతుంది, నా కూతురు జీవితం కూడా ఇలాగే అయ్యింది. చూడు, నిన్ను వదలను, ఏదో ఒక రోజు విక్రమ్ని నిన్ను శాశ్వతంగా దూరం చేసి విక్రమ్కి నా కూతురికి పెళ్లి జరిపిస్తాను అని దమయంతి అంటూ ఉంటే అప్పుడు రాధ, చూడు దమయంతి గారు, మీరు అనుకున్న కోరిక ఎప్పటికీ నెరవేరదు, ఎందుకంటే విక్రమ్ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, మేము సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదు, అందుకే ఇలా చేస్తున్నావని అర్థమైంది. చూడు, ఇప్పటికీ మీరేంటో మీ మనస్తత్వం ఏంటో ఆ గురువుగారికి కూడా అర్థమైపోయింది, ఇక ఎప్పటికీ నిన్ను ప్రియాని నమ్మడు అని చెప్పి రాధ అనగానే ఆ మాటలు విన్న దమయంతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక రామచంద్రయ్య, చూడు దమయంతి, ప్రియ ఇంకొకసారి ఇలా తప్పు చేశారని తెలిస్తే ముందు మిమ్మల్ని మెడపట్టుకొని బయటికి గెంటేస్తాను, వెళ్ళండి అని చెప్పి రామచంద్రయ్య అనగానే ఇక దమయంతి ప్రియాని తీసుకొని గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక విక్రమ్, రాధ అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఇక ఇంతలోనే రాధ
రామచంద్రయ్య గదిలోకి వెళ్తుంది. ఇక వెంటనే రామచంద్రయ్య కాళ్ళు పట్టుకొని, గురూజీ నన్ను కాపాడారు, ఏ తప్పు చెయ్యకున్నా నేను ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ప్రియా నిజ స్వరూపాన్ని మీరు తెలుసుకొని ప్రియాకి బుద్ధి చెప్పారు, అది చాలు అని రాధ అంటూ ఉంటే అప్పుడు రామచంద్రయ్య, అమ్మ రాధ, నీ గురించి నాకు తెలుసు, కానీ నీ మీద కోపం విక్రమ్ని పెళ్లి చేసుకున్నందుకే తప్ప మరి ఏ కోపము లేదమ్మా అని రామచంద్రయ్య అనగానే ఇక రాధ కూడా, చాలా థ్యాంక్స్ గురూజీ, నువ్వు నా గురించి అర్థం చేసుకున్నంత ఆ దమయంతి ప్రియ అర్థం చేసుకోలేకపోతున్నారు అని రాధ అంటూ ఉంటుంది. ఇక దమయంతి చాలా కోపంగా ప్రియా చెంప పగలగొడుతుంది. అది చూసిన ప్రియ, ఏంటి మమ్మీ ఇప్పుడు నేను ఏం చేశానని నన్ను కొడుతున్నావు అనగానే అప్పుడు దమయంతి, చూడు ప్రియా, నువ్వు ముందు వెనక చూసుకోకుండా ఇలా చెయ్యడం తప్పు. ఇప్పుడు బావగారు దొంగతనం చేయడం చూశారు కాబట్టి ఇప్పుడు అందరి ముందు నీ నిజస్వరూపాన్ని బయట పెట్టాడు. ఇక ఎప్పటికీ బావగారు నిన్ను క్షమించరు, నీ మొహం చూడడానికి కూడా ఇష్టపడడు. చేసే ముందు ఒక్క మాటైనా నాతో చెప్పి ఉండాలి కదా. ప్లాన్ ప్రకారం ఎవరు చూడకుండా ఇలా చేస్తే అందరూ రాదని దొంగ అని నమ్మేవాళ్ళు, తనని మెడపట్టుకొని బయటికి గెంటేసేవాళ్ళు. కానీ అది చూసుకోకుండా నువ్వు ఇలా చేసినందుకే ఇప్పుడు నీ నిజస్వరూపం బావగారు చూసేశారు అని దమయంతి అనగానే అప్పుడు ప్రియా, మమ్మీ నేను ఎవరూ చూస్తలేరు అనుకోనే నేను నానమ్మ గదిలోకి వెళ్ళి ఆ డబ్బు తీయాలనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించుకోలేదు, నన్ను క్షమించు మమ్మీ అని ప్రియా బాధపడుతూ ఉంటుంది. ఇక అది చూసిన దమయంతి, చూడు ప్రియా, నువ్వేమీ బాధపడకు, ఏదో ఒకరోజు ఆ రాధని ఖచ్చితంగా ఈ ఇంట్లో నుంచి మెడ పట్టుకొని బయటికి గెంటేలా చేస్తాను. నిన్ను అవమానించిన మీ పెదనానే రాధని బయటికి గెంటేలా నేను చేస్తాను అని చెప్పి ఇక దమయంతి ప్రియాకి మాట ఇస్తుంది. ఇక అది విన్న ప్రియా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక విక్రమ్ రాధ దగ్గరికి వచ్చి, చూడు రాధ, ఇక నుండి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రియా దమయంతి ఇద్దరూ కలిసి నిన్ను ఏ క్షణమైనా బయటికి పంపిస్తారేమో అని భయంగా ఉంది. అందుకే ప్రియా దమయంతి దగ్గర ఒక కంట కనిపెడుతూ ఉండు అని చెప్పి విక్రమ్ అనగానే అప్పుడు రాధ, చూడు విక్రమ్, నువ్వు ఉండగా నన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు, నువ్వేమీ బాధపడకు, అయినా ఇంట్లో వాళ్ళందరికీ నా గురించి తెలుసు కదా అని రాధ అనగానే అప్పుడు విక్రమ్, చూడు రాధ, తెలిసినా కూడా ఆ దమయంతి మాత్రం నిన్ను ఏదో ఒకటి చెయ్యాలని చూస్తుంది అని విక్రమ్ రాధతో అంటూ ఉంటాడు. ఈ విధంగా డబ్బు దొంగతనం చేసి రాధని ఇరికించాలని చూసిన ప్రియా చెంప పగలగొట్టి బుద్ధి చెప్పిన రామచంద్రయ్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.